శ్రీనాథ్ ఎస్సీ గారు ఈరోజు రిటైర్మెంట్ అంతే సందర్భంగా మనం అందరం గ్యాదర్ అయ్యి ఒక మంచి వాతావరణంలో ఈ అదృష్టం ఐఐటి క్యాంపస్కి రావటం అనేది మన అదృష్టం ప్లస్ ఇక్కడ రిటైర్ అయ్యే వాళ్ళ అదృష్టం ఎంతో ఉంటుంటేనే మనం ఈడ ఉండగలిగినాం. దీనికి ఎంతో అంటే ఇక్కడ ఆడిబుల్ ఎంత మైక్లో ఎంత స్మూత్గా ఉంటుందంటే మీరు ఎంత కఠోరమైన వ్యక్తి మాట్లాడినా కానీ మీకు అంతా హాయిగా ఉంటుంది. ఇది ఆడియన్స్, ఇది చాలా చాలా అంటే ఇక్కడ ఎక్కువ ఆధ్యాత్మికం ఎక్కువ నడుస్తుంది. అంటే ఇది ఆడిబుల్ కూడా చాలా బాగుంటుంది. ఎవరు కఠోరమైన వాడు ఎంత గట్టిగా మాట్లాడినా కానీ మీకు అంత స్మూత్గా వినపడుతుంది. ఇక వస్తే మనం పుట్టుక, జననం, తర్వాత తెలిసో తెలియకో మనం బాల్యం గడిచిపోతూనే ఉంటుంది. అంతే ఎంతో అది తెలియనే తెలియదు మనకు. బాల్యం ఎట్నో గడిచిపోతుంది. ఇక యవ్వనం వస్తే అవన్నీ కోరికలతోటి అది కొద్ది దూరం గడిచిపోతూనే ఉంటుంది. ఇక ఉన్నది లాస్ట్కు మిగిలింది వృద్ధాప్యం. అంతా జరిగిపోయిన తర్వాత వృద్ధాప్యం ఎవరిని వదిలిపెట్టదు. దీని అంతా ప్రతిఫలం అక్కడ అనుభవించటానికి క్షణం ఒక యుగంలాగా ఉంటుంది వృద్ధాప్యం. అంటే ఈ వృద్ధాప్యాన్ని తెలుసుకోవాలంటే మీరు ముందు సాధన ఏంది, మనం ఏం చేస్తున్నాం అంటే చివరికి కోరికలతోటి ఉండి చివరికి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎంతోమందిని చూశాను నేను. కానీ కొంచెం ఎంతో అంతో సాధన. ఇప్పుడు ఏమంటాడు మన క్రికెట్ ఎంతకాలం ఆడతాం? ఆరోగ్యం ఉన్నంత వరకు ఆడతాం. ఆరోగ్యం అయిపోయిన తర్వాత ఏదో ఒకటి ఇబ్బంది వస్తుంది, ఏదో అవయవం ఏదో వస్తుంది. వచ్చినప్పుడు కష్టమవుతుంది. దానికన్నిటికీ మనం మనసు అనేది స్థిరంగా ఉంచుకొని కొంచెం హాయిగా ధ్యానం చేసుకోవాలి అని అంటాడు. అది ధ్యానం గురించి చెప్పకు సార్ అంటాడు. నేను ముందు మంత్రం పెట్టేది ధ్యానం గురించి. ధ్యానం అనేది ఏమీ కాదు. ఇక్కడ అంతా మన అంతర్ముఖం మన అవటమే అంతే తప్పించి ధ్యానం ఇక్కడ ఏదో కుసమ్మనను ఎవరు ఏం చెప్పం. అంటే ఇది అంతా నాకు ఇష్టమైంది నేను చెప్తున్నా. ఇక శ్రీనాథ్ సార్ ఎప్పుడైనా కానీ నేను ఆయన దగ్గర నేర్చుకున్నది ఒకటి ఉన్నది. ఎందుకంటే ఎక్కువ ఫోన్ కాల్స్ సార్ది మేడమే ఉంటాయి. మన ఇద్దరు 2-3 సార్లు కాల్స్ ఉంటాయి. సార్ మాత్రం మేడం 10 సార్లు 20 సార్లు 30 సార్లు ఏం విసుగు అనుకోకుండా చెప్తాడు. సరే ఇది కాదు అది కాదు ఇది అని. ఎందుకు సార్ అంత సేవ్ చేస్తారు? వద్దు అంటే మనం ఏమన్నా ఎక్కువ మాట్లాడితే ఫ్యామిలీ వాళ్ళు మాట్లాడితే లేదు తర్వాత చెప్తాలే నేను కానీ పెట్టేస్తాం. కానీ సార్ అట్లా అన్నాడు. ఎప్పుడైనా ఫోన్ యాక్సెప్ట్ చేస్తాడు, చేసి చెప్పి మాట్లాడి ఎవరు చేసినా కానీ మేడం చేస్తే మాత్రం చాలా స్మూత్గా ఇది కాదు. ప్లంబర్ వచ్చినా కానీ ఎలక్ట్రీషియన్ వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ సార్ దగ్గర మాత్రం మంచి గుణం ఉన్నది. ఏ ఫోన్ కానీ లేదు మనమైతే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాం. ఇంట్లో ఏదో పనిలే వాళ్ళు చేస్తారులే నువ్వు వదిలే అని అంటాం. కానీ లేదు ఆ ఫోటో పెట్టు అంతా చెప్తాను నేను ఇదేనని చెప్పి మళ్ళీ సార్ అంటే ఎంత ఏది ఉంటుంది. ఇప్పుడు ఎంత విసిగిస్తుంది సార్ నేను ఏమని అంటే లేదు అంటాడు సార్. సరే ఎక్కువ మనం ఆడవాళ్ళతోటి ఎక్కువ విసిగించుకుంటాం. ఎందుకంటే మన కర్తవ్యం అది. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినా కానీ మనం నప్పం, వాళ్ళు ఏమన్నా కానీ మనం ఒప్పుకోం. ఎందుకంటే వాళ్ళు ఇంక ఎక్కువ కష్టపడటానికి వాళ్ళు పెట్టారు మనకు. మనం సుఖం ఉండొద్దు అని అంటే వాళ్ళ వల్లనే సుఖం ఉండదు. కానీ సుఖం కావాలనుకుని మనం ఆడిపోతారు, మళ్ళీ వాళ్ళ వల్లనే సుఖం ఉండదు. ఇది సార్ దగ్గర చాలా ఓపిక, ఎంత ఓపిక అంటే అంత ఓపిక. ఆ ఓపిక నేను ఎక్కడ చూడలేదు ఇంతవరకు. ఇంతమందిలో నేను 100 మందిని 5,000 మంది దాకా చూస్తుంటా. కానీ సార్ దగ్గర మాత్రం చాలా ఓపిక. ఇది మాత్రం మీ దగ్గర చాలా గొప్పది సార్. ఎందుకంటే వాళ్ళకి గౌరవం ఎక్కువ ఇవ్వాలి.